అఖండ 2 తాండవం మూవీ చూడడం అయిపోయింది. యాజ్ ఎ మెగా ఫ్యాన్ చెప్తున్నాను, సినిమా అయితే బాగుంది. మరి ఇంత ట్రోలింగ్ చేయాల్సిన, నెగిటివిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చేస్తున్నా నాకు తెలియదు. నాకైతే నచ్చింది. కానీ ఎంత నచ్చింది అనేది మనం డీటెయిల్గా రివ్యూలో చూద్దాం. సో ఫస్ట్ అయితే జై బాలయ్య చెప్పేసి రివ్యూలోకి వెళ్ళిపోదాం. యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ చెప్తున్నాను. ఎనీ హీరో ఫ్యాన్ లాగా కానీ బాలయ్యబాబు ఫ్యాన్ లాగా కానీ చెప్పట్లేదు. యాజ్ ఎ జనరల్ ఆడియన్స్ సినిమా ఎలా ఉందో చెప్తున్నాను. ఓకే, సో లెట్స్ గో. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. పాజిటివ్స్ యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్ సీన్స్ అనమాట. స్టార్టింగ్ అఖండ 1 అఖండ 2 ఎలా కనెక్ట్ చేశారో స్మాల్ సీన్స్ చూపించారు. ఆ సీన్స్తో ఈ స్టోరీకి ఎలా కనెక్ట్ అయిందో చూపించారు. అది నాకు బాగా నచ్చింది. సెకండ్ ఏంటంటే ఇద్దరు ఇంట్రొడక్షన్ అనమాట. పెద్ద బాలయ్య, చిన్న బాలయ్య, వీళ్ళిద్దరు ఇంట్రొడక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ అది కాకుండా థర్డ్ చెప్పుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాలయ్యబాబు యాక్షన్. బాలయ్యబాబు అయితే యాక్చువల్గా మీరు ఫస్ట్ పార్ట్ అని చూస్తుంటారు కదా, ఫస్ట్ పార్ట్లో ఎలా చింపేశారు, దానికి 10 రెట్టింపులు జీవించేశాడు ఆయన ఈ రోల్లో. ఈ రోల్ యాక్చువల్గా బాలయ్యబాబు తప్ప ఎవరికి సూట్ కాదు, అదైతే డ్యామ్ షూర్. సో బాలయ్యబాబు యాక్షన్ చాలా నచ్చింది. మిగతా వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, యాక్టింగ్ ఎలా ఉందో తర్వాత మనం తెలుసుకుందాం. ఒకసారి నెక్స్ట్ బాగా నచ్చింది నాకు అంటే ఎవరంటే అంతగా నేను చెప్పలేను, ఎందుకంటే మొత్తం బాలయ్యబాబే మొత్తం డామినేట్ చేశాడు మూవీ అంతా. సో తర్వాత చూద్దాం మనం బీజిఎం కూడా యాక్చువల్గా తమన్ బీజిఎం బాగా సెట్ అయింది అన్నమాట, బాగుంది. అఫ్కోర్స్ బాలయ్యబాబు తమన్ బీజిఎం అంటే ఆ కాంబో చాలా డెడ్లీ కాంబినేషన్. దాని తగ్గట్టు బీజిఎం తమన్ చాలా బాగా ఇచ్చాడు. ఈ బాక్సులు బద్దలైపోతాయి అని చెప్పాడు కదా తమన్, అట్లాగే జరుగుతుంది అనమాట. అంత లౌడ్ బీజిఎం ఉన్నా కూడా సినిమాకి అయితే బాగా సెట్ అయింది. ఓకే, నెక్స్ట్ మనం సాంగ్స్ చూద్దాం. సాంగ్స్ కూడా చాలామంది సాంగ్స్ అంతా బాగాలేదన్నారు. నాకైతే సాంగ్స్ బాగానే నచ్చాయి అనమాట. హర ఆ సాంగ్ అయితే నాకు చాలా నచ్చింది. ఏం నచ్చలేదో అది నేను తర్వాత చెప్తాను మీకు. సో అదనమాట ఓవరాల్గా అయితే స్టోరీ వైజ్ చెప్పాను కదా, స్టోరీ అయితే బాగుందనమాట. సింపుల్ స్టోరీ మీకు అందరికి తెలిసి ఉంటుంది. సో ఆ స్టోరీ డీటెయిల్స్ నేను వెళ్ళను, కానీ ఆ స్టోరీని ఎలా ఎగ్జిక్యూట్ చేశారని మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇవి ఓవరాల్ ఇవన్నమాట పాజిటివ్స్. ఇప్పుడు కొన్ని నెగిటివ్స్కి వద్దాం. నెగిటివ్స్ ఏంటంటే కొంచెం వరకు స్క్రీన్ ప్లే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అప్పుడు యాక్చువల్గా కొంచెం ఆ డ్రాగ్ ఎందుకంటే అన్నెసరీ ప్రీచింగ్స్ అన్నమాట మూవీలో. సో అవి కొంచెం తగ్గించుంటే బాగుండేది. ప్రీచింగ్స్ అంటే ఇర్రెలవెంట్ అనట్లేదు, కానీ కొంచెం ఎక్కువ అయిందన్నమాట. అది కొంచెం జనాలకి ఎక్కట్లేదు. సో అదొకటి. సెకండ్ ఏంటంటే హీరోయిన్ యాక్చువల్గా సంయుక్త మేనన్, మీకు తెలిసిందే. సంయుక్త మేనన్ యాక్టింగ్ బాగా చేసింది, ఓకే. కానీ తను ఇచ్చిన ప్రమోషన్స్లో ఇచ్చిన బిల్డప్ బట్టి తనది చాలా ఇంపార్టెంట్ రోల్ అనుకున్నా. రోల్ ఇంపార్టెంటే, కానీ ఆ రోల్ మాత్రం జస్ట్ కొంచెంసేపటే ఉంటుంది. దానికి అంత సిన్సియారిటీ చేయలేదు ఆ రోల్ కనిపించింది నాకు. సో తను చెప్పిన బిల్డప్ బట్టి ప్రమోషన్స్లో నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను తన నుంచి, కానీ అంతగా లేదనమాట. అండ్ తను యాక్చువల్గా ఓకే సూట్ అయింది మూవీకి, రోల్కి. సో అంతవరకు ఓకే. తర్వాత మిగతా నెక్స్ట్ చెప్పాలంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఆ అమ్మాయిది, బాలకృష్ణ చిన్న కూతురు, ఇప్పుడు దీంట్లో పెద్దది అనమాట. సో ఆమె కూడా ఇంపార్టెంట్ రోలు. నేను అనుకున్నా ఏంటంటే ఎవరైనా వేరే యాక్ట్రెస్, తెలుగు తెలిసిన యాక్ట్రెస్ తీసుకుని ఉంటే, ఆర్ అట్లీస్ట్ తెలుగు యాక్ట్రెస్ తీసుకుని ఉంటే బాగుండేది. హిందీ వాళ్ళు తీసుకున్నారు. ఆ లిప్సింగ్ అక్కడ ఇనిషియల్లీ అయితే నాకు ఏదో సీరియల్లో డైలాగ్ చెప్తున్న ఫీలింగ్ వచ్చిందన్నమాట డబ్బింగ్ అది. తర్వాత అమ్మాయి బాగానే ఇంప్రూవ్ చేసింది అఫ్కోర్స్, కానీ తెలుగు అమ్మాయిని తీసుకుంటే ఇంకా బాగుండేది. సో దాని తర్వాత విలన్కి వస్తే చాలామంది నార్త్ ఇండియన్ విలన్స్, హిందీ విలన్స్ ఉన్నారు. అఫ్కోర్స్ వాళ్ళ పేర్లు తగ్గట్టు వాళ్ళు విలన్స్ పెట్టారనుకోండి. కానీ మెయిన్ విలన్ ఇక్కడ మీకు తెలిసిందే ఆది పినిశెట్టి. సో ఆది పినిశెట్టి ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి అనమాట. ఆ పవర్స్ అవి చాలా కష్టం అవుతుందేమో తను డిఫీట్ చేయడం అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా ఆది పినిశెట్టి రోల్ని కానిచ్చేశారు. సో అది నాకు అంత ఎక్కలేదు బేసిక్గా. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ జనరల్ కూడా ఉంటాడు, చైనీస్ జనరల్. అతను ఏ యాంగిల్లో కూడా చైనీస్లా కనిపించలేదు అనమాట. సో ఏమో మరి, అంటే కొంచెం చైనీస్ రూపం ఉన్న యాక్టింగ్ తీసుకుంటే బాగుండేది అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఏ చైనీస్ అంత ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడదు, మీ అందరికి తెలిసిందే. కొంచెం చైనీసే పెట్టేస్తుంటే సరిపోయేది, ఎలాగో సబ్ టైటిల్స్ పెడుతున్నారు కదా. సో అదనమాట. సో ఆ కొన్ని చిన్న ఉన్నాయి పాయింట్స్, కానీ ఓవరాల్గా అయితే స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. నేను చెప్పాను కదా స్క్రీన్ ప్లే బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఈ ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం ప్రీచింగ్స్ ఎక్కువ అవడం వల్ల జనాలకి కొంచెం ఎక్కువ పోవచ్చు. సనాతన ధర్మం గురించి బాగానే మాట్లాడారు, అండ్ మన వాల్యూస్ బాగా చెప్పారు. శివుని రూపాలు చాలా బాగా చూపించారు. అఫ్కోర్స్ గ్రాఫిక్స్ అయితే సూపర్బ్ ఉన్నాయి. ఈ పాయింట్ మర్చిపోయాను పాజిటివ్స్లో. అల్టిమేట్ గ్రాఫిక్స్ అనమాట, హాలీవుడ్ మూవీ చూసిన లెవెల్లో ఉంటాయి. అక్కడక్కడ కొంచెం అది వాడినట్టున్నారు, కానీ చాలా విఎఫ్ఎక్స్ అయితే సూపర్బ్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఫైట్స్ అఫ్కోర్స్ అది మర్చిపోయాం మళ్ళీ చెప్పడం. ఫైట్స్ అయితే అల్టిమేట్. యాక్చువల్ బాలయ్యబాబుకి సెట్ అయ్యే ఫైట్స్ ఇవి. అండ్ మనం ఆల్రెడీ చూసాం ట్రైలర్లో త్రిశూలం ఆ ఫైట్ ఉంది కదా. సో ఆల్రెడీ మనకి ట్రైలర్లో కానీ టీజర్లో మనకి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు, ఇట్లా ఉండిపోతున్నాయి ఫైట్స్ అని. సో మనం వాటిని కమెంట్ చేసేది లేదు. అక్కడ మనం గ్రావిటీ కానీ లేకపోతే సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ అవన్నీ తీయాల్సిన అవసరం లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఆల్రెడీ మనకి తెలుసు ఇట్లా ఉండిపోతున్నాయి అని. సో అదనమాట. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళు చేసిన కంపోజిషన్ అంతా, ఫైట్ కంపోజిషన్ చాలా బాగుంది అన్నట్టు. సాంగ్స్ ఒకటి చెప్తా అన్నాను కదా, నాకు నచ్చింది ఏంటంటే జాజికాయలు ఏదో సాంగ్ ఉంది కదా, అది నచ్చలేదు.
బేసిక్గా సంయుక్త మేనన్ ఒక సీనియర్ సైంటిస్ట్, ఒక లీడ్ సైంటిస్ట్, తనతో ఇలా ఒక క్లబ్ డాన్సర్ లాగా డాన్స్ చేయడం అదొకటి నాకు నచ్చలేదు. అదర్వైజ్ మిగతా సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సో ఓవరాల్ ఇదనమాట. నాకైతే మూవీ నచ్చింది, అంటే మరీ అంత బ్యాడ్ అనట్లేదు. నా వైపు నుంచి నేను ఇస్తాను 3/5. మేబీ లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను, నాకు బాగానే నచ్చింది. మేబీ చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి ఉంటారు జనాలు, మేబీ వాళ్ళకి ఎక్కపోవచ్చు. సో ఇది నా ఒపీనియన్ అంతే. ఓకే, సో అదనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, నెక్స్ట్ మూవీ రివ్యూలో. అప్పుడు దాకా సెలవు. జై బాలయ్య. చూడండి, మూవీ అయితే బాగుంది, తప్పకుండా చూడండి.